అక్కడ రాజకీయం అంతా ఓ ఇసుక రీ చుట్టూ తిరుగుతోందా? ఆ ఇసుక పంచాయతీ ముగ్గురు నేతల మధ్య వైరానికి దారితీసిందా? ఒకరేమో అంతా నేనేనంటుంటే మా ఇలాకాలో నీ పెత్తనమేందని మిగిలిన ఇద్దరు కయ్యానికి కాలు దూవుతున్నారా? శాండ్ పాలిటిక్స్ చేస్తున్న ఆ నేతలెవరు? అసలు ఇసుక దుమారం ఎక్కడదో ఒకసారి చూద్దామా? ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాలు ఎప్పుడూ ఓ ఇసుక రిచ్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి సెగ్మెంట్ పరిధిలోని వంగమర్తి ఇసుక రిచ్ కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ అయింది. ఇసుక రిచ్ వేదికగా ఉమ్మడి నల్గొండ నేతల మధ్య మాటల యుద్ధాలు ఓ రేంజ్లో నడిచేవి, ఇంకా నడుస్తూనే ఉన్నాయి. అధికార పార్టీకి నేతలు ఇసుక దందా చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తుంటే తమకేం సంబంధం లేదని అధికార పార్టీ వివరణ ఇచ్చుకోవడం కొన్నేళ్లుగా అక్కడ షరామామూలే. నేతల ఆరోపణలు, విమర్శలు, వివరణలు ఇవన్నీ అక్కడ కామన్. 2023 ఎన్నికల్లో ఈ ఇసుక రీచ్ వ్యవహారాన్ని రాజకీయంగా తెగ వాడేసింది అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్న హస్తం పార్టీ. ఇసుక దందాలో గులాబీ నేతలు కోట్ల రూపాయలు వెనకేసుకున్నారనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లారు కాంగ్రెస్ నేతలు. ఓ విధంగా చెప్పాలంటే ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయంలో ఇసుక రీచ్ కూడా కీలక పాత్ర పోషించిందంటున్నారు. అదేంటో మరి, మొన్నటిదాకా అధికారం ప్రతిపక్షాల మధ్య వార్కి కారణమైన ఇసుక రీచ్ ఇప్పుడు సొంత పార్టీ నేతల మధ్యే కుంపటి రాజేసిందట. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ ఎన్నికల టైంలో శపథం చేశారు. తాను గెలిస్తే వంగమర్తి ఇసుక రీచ్ నుంచి తట్టెడు ఇసుక కూడా ఎత్తనివ్వనని శపథం చేశారు. తీరా చూస్తే గతంలో కంటే ఎక్కువగా ఇసుక తరలి వెళుతోంది. రాజకీయ ప్రత్యర్థులెవరో చేసిన ఆరోపణ కాదిది. సొంత పార్టీ నేతలే ఆధారాలతో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ పంచాయతీ చివరికి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్లేదాకా రచ్చరచ్చ చేసుకున్నారు హస్తం పార్టీ నేతలు. దాంతో పైనుంచి వచ్చిన హెచ్చరికలతో కొన్నాళ్లు ఇసుక అక్రమ తవ్వకాలకు బ్రేక్ పడింది. ఈ మధ్య దందా మళ్లీ మొదలెట్టడంతో వివాదం కూడా మొదలైంది. ఇసుక దందాలో సిట్టింగ్ ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎంపీతో పాటు ఓ మంత్రి సైతం ఇన్వాల్వ్ అయ్యారనే ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. అసలు విషయం ఏంటంటే, తెలంగాణలో అతిపెద్ద ఇసుక రిచ్లలో వంగమర్తి ఒకటి. యాదాద్రి పవర్ ప్లాంట్ అభివృద్ధి పనుల పేరుతో రోజుకు వందలాది లారీల్లో ఇక్కడి నుంచి ఇసుక తరలి వెళుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా ఇదే జరిగింది. ఆ సంప్రదాయాన్ని ఇప్పటి అధికార పార్టీ నేతలు కంటిన్యూ చేస్తున్నారు. అఫీషియల్ గా ఓ 10 లారీల ఇసుక రిచ్ దాటితే ఒకే వే బిల్లుతో 100 లారీల్లో ఇసుక బ్లాక్ మార్కెట్లోకి తరలి వెళ్తోందనేది ఓపెన్ సీక్రెట్. అందుకే ఇసుక రీచ్ ఇంతలా వివాదానికి కారణమైందంటారు. ఈ ఇసుక దందాలో వేలుపెట్టిన ఓ మంత్రి కాంట్రాక్టర్కి అంతా తానేనని చెప్పుకున్నారట. ఎవరైనా అడ్డు పెడితే తన పేరు చెప్పమని ఆదేశించారట. అంతేకాదు, సిట్టింగ్ ఎమ్మెల్యే మందుల సామెల్ని ఇసుక దందాలో ఇన్వాల్వ్ కావద్దని ఇండైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారట. మంత్రి ఆదేశాలను ఎమ్మెల్యే అస్సలు లెక్క చేయకపోగా నా సెగ్మెంట్లో నీ పెత్తనం ఏంటన్నది రివర్స్ అయ్యారని సమాచారం. అంతటితో ఊరుకోలేదట. తన పర్మిషన్ లేకుండా ఇసుక రీచ్ నుంచి తట్టెడు ఇసుక తీసుకెళ్లనిచ్చేది లేదని కాంట్రాక్టర్కి సీరియస్ వార్నింగ్ ఇచ్చారట ఎమ్మెల్యే. మంత్రి ఎమ్మెల్యే మధ్య ఇసుక పంచాయతీ నడుస్తుంటే ఇక తానేం తక్కువన్నట్టు ఇసుక దందాలో ఇన్వాల్వ్ అయ్యారట సిట్టింగ్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఎవరిని అడిగిన దందా చేస్తున్నారని కాంట్రాక్టర్కి ఎంపీ నుంచి హెచ్చరికలు వెళ్లాయని సమాచారం. అయితే ఈ పంచాయతీ మొత్తం ముఖ్యమంత్రి దగ్గర మనిషికి చెప్పుకుంటూ వాపోయారట కాంట్రాక్టర్. అసలు కంటే కొసరెక్కువన్నట్లు ఇసుక రాజకీయాల్లో తాను ఇమడలేకపోతున్నానని నెత్తినోరు బాదుకున్నారట ఆ కాంట్రాక్టర్. ముగ్గురు నేతలను సంతృప్తిపరచడంతో పాటు లోకల్ క్యాడర్ అధికారులు వివిధ సంఘాలను మేనేజ్ చేయలేక చేతులెత్తేసే పరిస్థితుల్లో మంత్రి జోక్యం చేసుకున్నారట. మొత్తం వ్యవహారాన్ని మంత్రి చక్కబెట్టడంతో ఇసుక దందా 3 లోడ్లు 6 ట్రిప్పులు అన్నట్లు సాగుతోందని ఆ పార్టీ నేతలే లీకులిస్తున్నారు. ప్రస్తుతం ఒకరికి తెలియకుండా ఒకరితో సన్నిహితంగా ఉంటూ రాజకీయ పలుకుబడితో దందా చక్కబెడుతున్నారట ఆ కాంట్రాక్టర్. మొత్తానికి మొన్నటిదాకా పాలు నీళ్లలా కలిసి ఉన్న నేతల్ని ఉప్పు నిప్పులా మార్చేసిందట ఇసుక వివాదం. ఈ వ్యవహారం పార్టీ కొంప ముంచేలా ఉందని గుసగుసలాడుతోంది కాంగ్రెస్ క్యాడర్. మరి ఆ మాయదారి ఇసుక రీచ్ మున్ముందు ఇంకెంత రచ్చ చేస్తుందో ఏమో.